నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వామ్మో రాజకీయాల మనతో అయితే కాదు. రాజకీయాలు చేయాలంటే బాగా డబ్బులు ఉండాలి, పార్టీలో కూడా గాడ్ ఫాదర్ ఉండాలి, టికెట్ల కోసం లాబింగ్ చేయాలి, పదవి కోసం పాకులాడాలి అని చాలా మంది మహిళలు రాజకీయాల వైపు కనీసం ముఖం కూడా తిప్పి చూడరు. జీవితంలో పేదరికం రాజకీయ ఎదుగుదలకు గాని, ప్రజలకు సేవ చేయాలి అనే కలల్ని గాని ఆపలేదు అని నిరూపించిన ఒక మహిళ కథ ఇది. మొన్నటి వరకు అంట్లు దోమింది, పాచి పని చేసి నెలకు కేవలం 2,500 కోసం కష్టపడింది. నేడు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ మంత్రి ఆమెనే ఎవరో కాదు, కలితా మాజీ. చిన్న గ్రామంలో పుట్టింది, పేద కుటుంబంలో పుట్టింది. మాజీ చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు పడింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఆర్థిక పరిస్థితి బాగలేక బడికి కూడా పోలేదు. చదువు కూడా మధ్యలోనే ఆపి ఇల్లు గడవడం కోసం ఇళ్లలో పనికెళ్ళింది. పనిచేసే విధానం ఇదేనా, నువ్వు బాగాలేవు, నీ బట్టలు బాలేవు లాంటి సూటిపూటి మాటలు, పనిచోట ఎన్నో అవమానాలు అయినా కూడా వాటన్నింటినీ దిగమింగుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఇళ్లల్లో పాత్రలు తోలుతూ, ఇల్లు శుభ్రం చేస్తూ, ఇంట్లో నిజానికి కూలి పని గడిపింది. ఆమె లైఫ్ మారాలని ఎంతో ఆశపడింది. కానీ భర్త కూడా సాధారణ ప్లంబర్, ఇంట్లో ఇద్దరు పని చేయాల్సింది. అయితే లలిత మాజిని ఎప్పుడూ ఒక ప్రశ్న మనసును తొలిచేసేది. ఇంకెన్నాళ్ళు మేము ఇట్లనే ఉండాలి, మా బతుకులు ఎందుకు ఇట్లా ఉండాలి అనుకునేది. ఆ ఆలోచనే ఆమెను రాజకీయాల వైపు నడిపించింది. 2014 ప్రాంతంలో బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంది. పేదరికం, నిరుద్యోగం, ముఖ్యంగా తాగునీటి సమస్యలు, మహిళల ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఆమె కళ్ళ ముందే కనిపించేవి. ఎందుకంటే ఆమె కూడా అట్లాంటి జీవితాన్ని అనుభవించింది కాబట్టి. ఎట్లాగైనా చట్టసభకు వెళ్ళాలి, నాలాంటి పేద ప్రజల బతుకులు మార్చాలి అని 2021లో ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది. కానీ ఆమె ఓడిపోయింది. ఆమెను రాజకీయాల్లోకి రానివ్వద్దని చూస్తున్న అనేక మందికి ఆమె ఓటమి ఒక అస్త్రంలాగా మారింది. రాజకీయాల్లో అప్పటికే తలపడిన వాళ్ళు కలితా మాజీని చాలా అవమానించింది. అంట్లు దోముకోక నీకు ఈ రాజకీయాలు అవసరమా, నువ్వెమ్మెల్యే అవుతావా, నీ బట్టలు చూసుకున్నావా, నీ మొహం చూసుకున్నావా, ఇట్లాంటి మాటలు చాలా ఆమె మీద వదిలేసింది. కానీ కలితా మాజీ వెనక్కి తగ్గలి, ఓటమిని పాఠంగా మార్చుకుంది. ప్రజల మధ్యనే ఉంది, సేవను కొనసాగించింది. గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యల కోసం పోరాడింది. 5 ఏళ్ల పాటు నిరంతరంగా కష్టపడింది. ఆ కృషికి ఫలితం 2026 ఎన్నికల్లో వచ్చింది. బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. పశ్చిమ బెంగాల్లోని ఔస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 12,000 పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఒకప్పుడు ఇళ్లల్లో పనులు చేసిన ఈ మహిళ ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలిచింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని వారాలకే ఆమెకు మరొక గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ మంత్రివర్గ విస్తరణలో ఆమెను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఒకప్పుడు కేవలం 2,500 కోసం కష్టపడిన ఆ మహిళ ఇప్పుడు రాష్ట్ర పాలనలోనే భాగస్వామిగా మారింది. కలితా మాజీ విజయం కేవలం ఒక రాజకీయ కథ మాత్రమే కాదు, ఇది పేదరికంపై పట్టుదల సాధించిన విజయం. ఇది ఓటమిపై ఆత్మవిశ్వాసం సాధించిన విజయం. ఇది సాధారణ మనిషి కూడా అసాధారణ విజయాన్ని ఎట్లా సాధిస్తాడు అని చెప్పే ఒక కథ. పేదల సమస్యలు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అదే జీవితాన్ని జీవించా అని ఆమె చెప్పిన మాటలు పేదల బతుకులపై ఆమెకు ఉన్న ఆలోచనను చెప్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నదే చాలా ముఖ్యం. కలితా మాజీ కథ మనకు అదే నేర్పిస్తుంది. పాచి పాత్రలు తోమిన చేతులు నేడు రాష్ట్ర పాలన పగ్గాలు పట్టుకున్నాయి. అదే కలితా మాజీ విజయం. అదే మనందరికీ నిజమైన ఇన్స్పిరేషన్.